హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ టైం టేబుల్స్ అనేవి రిలీజ్ అయితే చేశారనమాట. సో మీరు కనుక క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి ఎగ్జిస్టింగ్ డేట్ అలాగే డేట్ అండ్ టైం మీరు క్లియర్గా చూసుకోవచ్చు. మనకి ఇది వచ్చేసి బీఎస్సీ వరకు అనమాట. సో మిగతా కోర్సెస్ వరకు కూడా చూపిస్తాను. సో క్లియర్గా చూడొచ్చు మీరు. ఫస్ట్ వచ్చేసి బీఎస్సీ సెకండ్ సెమిస్టర్ డిగ్రీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ 11th నుంచి అయితే మనకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట, మండే నుంచి. సో మీరు కనుక క్లియర్గా చూసుకోవచ్చు. 11/3/2024 మనకి మధ్యాహ్నం 2 to 5 PM అయితే మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తారనమాట. సో ఫస్ట్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ ఎగ్జామ్ అనేది జనరల్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వెంటనే నెక్స్ట్ డేనే మనకి లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకున్న సెకండ్ లాంగ్వేజ్ అనేది కండక్ట్ అయితే చేస్తారనమాట. ఇది కూడా 2 to 5 PM అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఐసీటీ కానివ్వండి, లేకుంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కానివ్వండి, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో మనకి డైలీ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ప్రతిదీ మనకి క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఐసీటీ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కానివ్వండి, సో మనకి మార్నింగ్ సెషన్ అయితే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేశారు వీరికి. ఎవరైతే 2015 అలాగే 16 బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో సో క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే సప్లిమెంటరీ వారు మాత్రం డెఫినెట్గా మీకు మధ్యాహ్నం అయితే కండక్ట్ చేస్తారనమాట. 2 to 4 PM అయితే మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇది మనకి 50 మార్క్స్ పేపర్ కాబట్టి లైఫ్ స్కిల్ కోర్సెస్లో క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ 14th అయితే ఉంటుంది. అలాగే క్లియర్గా చూసుకోవచ్చు అనమాట మనకి. అలాగే 14th ఎవరైతే సప్లిమెంటరీ ఉన్నారో వాళ్ళకి 2 to 4 PM అయితే ఉంటుందన్నమాట. క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అలాగే 15 ఎగ్జామ్ అనేది ఉంది. నెక్స్ట్ 16th అయితే ఉంది. తర్వాత సండే గ్యాప్తో తర్వాత మనకి మండే అయితే ఉంటుందన్నమాట, 9 AM to 11 AM క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి 18, 19 అలాగే 20 క్లియర్ కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసి మ్యాథ్స్ వారు సాలిడ్ జామెట్రీ అయితే ఉంటుందన్నమాట. బాటనీ క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే మనకి 21st అయితే ఉంటుందన్నమాట పార్ట్ 2లో. సో నెక్స్ట్ వచ్చేసి 22nd అయితే మనకి ఎగ్జామ్ అనేది ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 23rd అయితే ఉంటుందన్నమాట సాటర్డే. అలాగే 26th, అలాగే 27th, 28th అలాగే 38th మనకి ఎగ్జామ్స్ అనేవి క్లోజ్ అవుతాయి అనమాట. సో క్లియర్గా చూసుకోవచ్చు మీ టైం టేబుల్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి బీకామ్ కంప్యూటర్ సైన్స్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా చూసుకోవచ్చు అనమాట డేట్స్ అనేవి. సో సేమ్ డేట్స్ అయితే ఉంటాయి అనమాట. మీరు బీఎస్సీ కానివ్వండి, బీకామ్ కానివ్వండి, వేరే కోర్స్ అయినా కానివ్వండి, మీకు డేట్స్ అనేవి సేమ్ అయితే ఉంటాయి. మీరు తీసుకున్న కోర్సును బట్టి మీ సబ్జెక్ట్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ మీరు. నెక్స్ట్ వచ్చేసి బీహెచ్ఎం నెక్స్ట్ వచ్చేసి బిఏ కోర్సెస్ ఎవరైతే ఉన్నారో సో క్లియర్గా అయితే మీరు మీ టైం టేబుల్ అనేది క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బిఏఓఎల్ ఎవరైతే ఉన్నారో మీ కోర్సుకి సంబంధించి టైం టేబుల్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు, సప్లిమెంటరీ వారు మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి బీబీఏ కోర్సెస్ ఎవరైతే ఉన్నారో మీ సబ్జెక్ట్ సంబంధించి మీ టైం టేబుల్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బీసీఏ ఎవరైతే ఉన్నారో సెకండ్ సెమిస్టర్ సప్లిమెంటరీ వారు డెఫినెట్గా అయితే మీ కోర్సు సంబంధించి క్లియర్గా టైం టేబుల్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే బీకామ్ జనరల్ ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించి టైం టేబుల్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు, సెకండ్ సెమిస్టర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ సంబంధించి. అలాగే బీఎస్సీ హెచ్హెచ్ఏ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి టైం టేబుల్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు, డిగ్రీ సెకండ్ సెమిస్టర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ సంబంధించి టైం టేబుల్ అనమాట.
అలాగే బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా మీకు సంబంధించి టైం టేబుల్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే బీఎస్సీ హోమ్ సైన్స్ ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ సప్లిమెంటరీ టైం టేబుల్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే బీఎస్సీ బయోమెడికల్ సైన్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా మీకు సంబంధించి టైం టేబుల్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని అప్పుడు మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.